డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, మనము అరేబియన్ నైట్స్ నుంచి చిట్టి చిట్టి కథలు చెప్తూ ఉంటారు మీరు. అవి చెప్పుకుందామా? మరీ అంత చిట్టిది కాదు, కొంచెం పెద్దదా? కొంచెం పెద్దది. ఓకే. ఈ అరేబియా దేశంలో ఒక వ్యాపారస్తుడు భర్త, ఇంట్లో ఉండే భార్య ఉండేవాళ్ళు. అయితే ఈ వ్యాపారస్తుడు విపరీతంగా ప్రయాణాలు చేసేవాడు. ఈ క్యాంపులకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారాల మీద ఇట్లా బయట ఊళ్ళల్లోకి వెళ్ళేవాళ్ళు నెలల తరబడి వచ్చేవాళ్ళు కాదు. 3 నెలలకు ఒకసారి రావటం, ఓ 10 రోజులో 15 రోజుల్లో ఉంటాం. అక్కడి నుంచి తెచ్చిన సరుకంతా ఇక్కడ అంగళ్ళల్లో దిబ్బరించి సగానికి పైగా ఖర్చు అమ్మేశారనుకో, డబ్బులు వచ్చేస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి కొనుబళ్ళు మొదలు పెట్టేవాళ్ళు. నెల తిరిగేసరికి మళ్ళీ ప్రయాణం. చాలా ఇళ్లల్లో ఆడవాళ్ళు పిల్లలే జనానే ఉండేది, మగవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ప్రయాణాలకి. అయితే కొంచెం పెద్ద పెద్ద కుటుంబాలు అనుకో, అత్త మామ ఆడబిడ్డ భారతి తోడుకోడలు ఏవో జనాలు ఉండేవాళ్ళు. ఈ కొన్ని కుటుంబాల్లో ఎవరు లేకపోతే పెళ్లి చేసుకున్నాడు, భార్య ఇంటూ ఉండి దీన్ని వెళ్ళేవాడు. ఈవిడ కొంచెం సౌందర్యవతి. ఎట్లాంటి సౌందర్యవతి అంటే ఆవిడని చూస్తే ఎవరికైనా గుండె గుబగుబలాడాల్సిందే, అంత సౌందర్యంగా ఉండేది. భర్త ఉన్నప్పుడు బాగానే ఉండేది. అయితే ఈ భర్త వెళ్ళిపోయి తోచద్దు. మగవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వంటని పనులని అదని ఇదని వాళ్ళ కోసం వచ్చేపోయే వాళ్ళని, అతను లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరూ రారు. వీళ్ళకి ఏముంటారు ఫ్రెండ్స్, బురకాలు వేసుకుని తిరిగేవాళ్ళు పాపము. సరే ఈవిడికి ఎవరో ఒక కుర్రాడితో స్నేహం కలిసి, అయితే వాడు మంచి చురుకైన వాడు. ఎక్కడికో ఈవిడ బజార్ వెళ్తే ఈవిని పట్టేశాడు. సరే ఇద్దరికి చాలా స్నేహం అయింది. తర్వాత ఏమైందట, ఒకరోజు ఒక కాజీ గారు ఒక ఆయన ఎక్కడో మసీద్ దగ్గర చెప్పులు ఇప్పాడు. వీడు చెప్పులు ఇప్పాడు. ఈ కుర్రాడు ఈవిడతో ఫ్రెండ్షిప్ చేసిన వాడు, ఆవిడ ప్రియుడు. లోపలికి వెళ్ళి వచ్చేసరికల్లా కాజీ గారి పొరపాటున కుర్రాడు చెప్పులు వేసుకున్నారు. వేసుకునేసరికి వాడు బయటకు వచ్చి, వాడికేమో ఆ చెప్పులు ఈ హీరోయినే ప్రజెంట్ చేసింది. ఓకే. ఆయన్ని పట్టుకున్నాడు. వలి ఆయన పేరు. కాజీ పేరు వలి కాదు, వలి ఇంకొకడు అనుకోండి, కాజీ గారే. సరే అక్కడి నుంచి ఏం చేసాడు, వీడు వచ్చి నా చెప్పులు వేసుకున్నావు వదిలే ముసలి నక్క అన్నాడు. అంత మాట అంటే అవతల వాళ్ళు ఊరుకుంటారు? ఏంట్రా బాగా పేలుతున్నావు, నీ బతికేమిటి, ఇంత ఖరీదైన చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి నీకు, నేను పొరపాటున వేసుకున్నాను కాక అవి నీవైతే కాకపోవచ్చు అన్నాడు ఆయన. అనేసరికి హాత్ తేరిక నా చెప్పులు కావంటావా అదే ఇదే అని ఇద్దరు కలిసి బాహు యుద్ధం చేశారు. వీడు మొహం మీద కొట్టి ఆయన గడ్డం పుచ్చుకుని లాగాడు. కాజీ గారి గడ్డం అంటే మర్యాదస్తులు, కాజీ అంటే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా. అక్కడి నుంచి ఆయన కేకలు విని చుట్టూ జనంతా చేరి అరే రే 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 ఇంత పని చేస్తావా అని అక్కడెక్కడో పోతున్న పెట్రోలింగ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా సైనికులు, వాళ్ళని కేకేశారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కాజీ గారి గడ్డం పీకిన మన తుప్పాసి హీరోని చేతులు పెడచెక్కలు విరిచి పట్టేసుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. వాడి మీద ఇది కూడా వచ్చేసింది, ఏమిటి వీడిని 1 సంవత్సరంన్నర 2 ఏళ్ళు జైల్లో పెట్టాలి. ఎప్పుడైతే వాడు జైల్లో పడ్డాడో వాడి ఫ్రెండ్ ఒకడు ఆ వార్తని మన హీరోయిన్కి అందించాడు. ఈవిడేం చేసింది, ఎలాగైనా వెళ్ళి వాడిని వెనక్కి తెచ్చుకోవాలి. సరే ఏం చేసింది, ముందు కాజీ గారింటికి వెళ్ళి, కాజీ గారి వాకిట్లో కూర్చున్నాడు ఆయన. కాజీ అంటే పెళ్ళిళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి వివాహాలు జనానాలు అన్నీ మామూలుగానే ఉంటాయి. ఆయన సన్యాసి అది కాదు. వెళ్ళేసరికల్లా ఈవిడ చక్కగా బురఖా వేసుకుని అక్కడ దాకా ముసుగేసుకుని వెళ్ళి, బురఖాలంటే కదా అక్కడ ఆ దేశంలో ఏం వేసుకుంటారో వేసుకుని లోపలికి వెళ్ళి మేలు ముసుగు తొలగించి ఆయనకి దండం పెట్టి, నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, మా కుటుంబం అంతా పోయింది, ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు నాకు, వాడికి మా ఊళ్ళంతా కుట్టు పని చేసి మంచి జరీ పని చేసిన చెప్పులు కుట్టించాను. వాడు ఆ చెప్పులు వేసుకుని దీనికి వచ్చాడు, మసీద్కి వచ్చాడు. అక్కడ ఏదో తగాదా అయిందట. ఆ చెప్పులు అంటే పంచప్రాణాలు వాడికి, ఎందుకంటే నేను చాలా కష్టపడి కుట్టించా అవి. వాడినేమో జైల్లో పెట్టేశారట. మా అన్నయ్య లేకపోతే నేను చచ్చిపోతానండి, నన్ను ఎవరు చూసుకుంటారని వలవలా ఏడ్చింది. అంత మహాసౌందర్యవతి ఏడుస్తుంటే కాజీ గారికి పెద్దగా నచ్చల. కాకపోతే వీళ్ళేమో మేము బీదవాళ్ళమని చెప్తోంది, చాలా కష్టపడి చెప్పులు కుట్టించానంటోంది. ఆవిడని డబ్బు అడగలేడు ఆయన. ఏమన్నాడు, ఆవిడని ఆయన చూసేసరికల్లా ఇంత సౌందర్యవతిని ఎందుకు వదిలిపెట్టేయాలి అనుకుని, అమ్మాయి సరేలే ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అలా కానీ వాడిని విడిపిస్తాను కానీ నువ్వు పోయి మా జననాలో ఉండు, నేను వస్తాను అన్నాడు. అనగానే ఈవిడ వీడి మొహం వీడ్సా ఇంత ముసలాడు, వీడికి నేను కావాలనుకుని, అయ్యో భలేవారండి, మీరు ఇంత సహాయం చేస్తే
నేను మీకు ప్రత్యుపకారం చేయకుండా ఎలా ఉంటాను? కాకపోతే చూడండి మీ వాళ్ళంతా ఏమనుకుంటారు నన్ను, ఏదో పని మీద వచ్చి జనాలు జరిగిందని అనుకోరు అసహ్యంగా. అట్లా మాట పడటం ఇష్టం ఉండదు సుమండి నాకు. మీరు ఓ పని చేయండి, మా ఇంటి అడ్రస్ ఇస్తా, సాయంకాలం చీకటి పడ్డాక వచ్చేయండి, మీరు మిమ్మల్ని కావాల్సిన తగు విధంగా సేవించుకుంటాను నేను అని చెప్పేసరికి అలా సరేనన్నాడు. కాకపోతే ఇందులో నేను ఒక్కడనే కాదు, జడ్జి గారు, వజీరు, రాజుగారు ఇంతమంది ఉన్నారు వ్యవహారం. మరి మొదట అరెస్ట్ అప్పుడే తెలుసుంటే నేను వదిలేద్దును, కానీ అలా అవ్వలేదు, వీళ్ళంతా చేరారు కదా అంటే సరే దాందే ఉందిలేండి, నేను వలీ గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వలీ దగ్గరికి వెళ్ళి, ఆ వలీ ఎవరు? జడ్జి. ఆయనకి పిల్లని చూసేసరికల్లా అయ్యో బాబా ఎంత బాగుందో అనిపించింది. ఆవిడేమో కొంచెం మామూలు బట్టలే వేసుకుంది, కానీ ముఖ సౌందర్యం, శరీర సౌందర్యం కనపడేలాంటి దుస్తులే ధరించింది. ఆ మేలు ముసుగు తీయంగానే అమ్మాయి చక్క సన్నగా, పొడుగ్గా, సోగ్గా, సంపంగింపు వల్లే ఉంది, కనపడుతుంది. ఆయనతో మాట్లాడింది, మా అన్నయ్య అన్యాయం అయిపోతాడండి, నా జీవితం అధ్వానం అయిపోతుంది, కాజీ గారిని ఒప్పించుకున్నాను, మిమ్మల్ని ఒప్పించుకోవటమే మిగిలింది, దయచేసి నాకు సహాయం చేయండి అంటే, అట్లాగే తప్పకుండా, నువ్వు జనాలలో చేరిపోతానంటే తప్పకుండా అని అన్నాడు. అనగానే వీడికి నేనే కావాలా అనుకుని సరేనండి అట్లాగే, కాకపోతే ఇక్కడ కుదరదండి, అట్లా మీ వాళ్ళ ఇళ్ళలోకి వాటిలోకి నేను రాను, ఇక నా జీవితం అంతా అదే అయిపోతుంది చూడండి, నాకు పెళ్ళి పేరెంటం కావాలి కదా, అందుకని మీ ఇంటికి రాను నేను, మీరే మా ఇంటికి వచ్చేయండి అంటే ఈయన అన్నాడు, అలాగే నువ్వు కాజీ నొప్పించావు, నేను ఒప్పేసుకున్నా, వజీర్ గారికి ఒక మొహం చూపించు, జాగ్రత్తగా చూపించు మొహం అన్నాడు. అలాగేనండి వజీర్ దగ్గరికి వెళ్ళింది. వజీరు ఈ అమ్మాయిని చూసి సరదా పడ్డాడు. ఎప్పుడు కూడా పక్క తోడు లేకుండా ఆడవాళ్ళు వెళ్తే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండేందుకు అవకాశం ఉందని ఈ కథలు చెప్తాయి మనకి. తోడు లేకుండా ఒక్కళ్ళే వెళ్తే ఎంత మాటైనా అనేస్తారు, పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం ఉంటుంది ఎంతో కొంత. మనం ఇది ఇలా కూడా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని చెప్పలేం, కానీ జరుగుతున్నాయని కనపడుతోంది. అవునండి. సరే వజీర్ మరీ సరదా పడ్డాడు. వచ్చేస్తా మీ ఇంటికి, నేను వచ్చేస్తాను సాయంత్రం అన్నాడు. అన్నాక సరే ఏం చేసి సరేనంది. ఇంతలో ఏమైంది, వజీర్ గుమ్మం దిగుతుంటే అనుకోకుండా రాజుగారు వచ్చాడు. ఎవరి అమ్మాయి ఏమిటి అన్నాడు. సరే ఏం చేస్తుంది, వజీర్ వెనక్కి తప్పుకున్నాడు. ఈవిడ రాజుగారితో వెళ్ళి మాట్లాడింది. రాజుగారు ఇప్పుడే చేతులు పుచ్చుకోబోయాడు. నువ్వు ఇప్పుడే చేరిపో, నేను రావాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే, ఇంత అపరూప సౌందర్యవతి బీదవాడికి చెల్లెలుగా ఉంటావేంటి రోతగా, అట పనికి రాదు, నువ్వు నాతోటి ముందు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ అమ్మాయి ఏమంది, తప్పకుండానండి, కాకపోతే చూడండి ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి మీరు, ఆడపిల్ల ఇంటికి ఇవాళ రాత్రి వచ్చేయండి, మనం మాట్లాడుకుని మా ఇంట్లో గూని ముసలు తగ్గుతుంది, దాంతో మాట్లాడి మీరు నా పెళ్ళి ఖరారు చేసుకుందరు కానీ మీతోటి అని చెప్పింది. రాజు మంచి ఉత్సాహంగా సరేనన్నాడు. ఈవిడేం చేసింది, నలుగురిని ఏర్పాటు చేసింది ఇక్కడ. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి పోయి మధ్యదారిలో ఒక వడ్రంగిని చూసింది. వడ్రంగిని చూస్తే వడ్రంగికి చెప్పింది, నాకు ఒక అల్మరి చేసి పెట్టాలి, దానికి 4 అరలు ఉండాలి, ఒక్కొక్క అర ఇంత ఎత్తు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అని చెప్పింది. పెద్ద వస్తువు పట్టేటట్టుగా కావాలి, ఏ అరకి తాళం బిగించాలి, మొత్తానికి కలిపి ఒక తాళం. ఇప్పుడు ఒక అరలో వస్తువు పెట్టాం, దానికి గడి ఇట్లా పైకి లాగేసి అక్కడ లాక్ చేసేయాలి, అట్టా కావాలి నాకు అనేసరికల్లా వడ్రంగి అన్నాడు, ఎంత ఖరీదు అవుతుంది అని అడిగేసరికల్లా వడ్రంగి అన్నాడు, ఖరీదుకి ఏముంది, నువ్వు అట్లా వెనక్కిరా కులాసాగా కబుర్లు చెప్పుకుందాం కాసేపు, తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీ ఒట్టిగా చేసి పెడతాను నీకు అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయింది, చిచ్చి మీ దొడ్లో వెనకాల కక్కుర్తిగా కబుర్లు చెప్పుకోవటం ఏమిటి, మా ఇంటికి రా, మనం బ్రహ్మాండంగా కబుర్లు చెప్పుకోవచ్చు హాయిగా ఫ్రీగా, అల్మర్ మాత్రం పట్టుకురావాలి, సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి. మామూలుగా అయితే 3 రోజులు అన్నాడు మొదట, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి మా ఇంటికి రమ్మందిగా, సాయంత్రం తేను అన్నాడు. అయితే ఈ అమ్మాయి ఏమంది, అయితే ఒక చిన్నది 4 అరలు కాదు 5 అరలు పెట్టుకురా, 5 అరలు చేస్తే చాలా బాగుంటుంది, వీలుగా ఉంటుంది అనేసరికి సరేనన్నాడు. అయిందా, సరే సాయంకాలం ఏం చేశాడు, పెందరాళే ముందు అల్మారి దింపేశాడు, నువ్వు ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం అది చేసిరా అని చెప్పింది. ఈ ముందు వాళ్ళకేమో మా ఇంట్లో స్నానం అవి ఏర్పాటు చేస్తాను నేనంది. ఈ దేశాల్లో ఏంటంటే ఎవరినైనా కలవడానికి వెళ్తే అక్కడ ప్రత్యేకంగా స్నానం ఏర్పాట్లు చేయటాలు అవన్నీ ఒక గొప్ప, స్నానించే గొప్ప ఒకటి ఉండేది అనమాట. రోజువారీ స్నానాలు చేయరో ఏమిటో ఏం పాడో మరి, ఈ కథలన్నిట్లలో అలాంటివే కనపడతాయి. అక్కడి నుంచి ఏమైంది, ముందు కాజీ గారు వచ్చాడు. కాజీ గారు వస్తే ఆయన కొంచెం వెంటనే రాగానే సరదా పడబోయాడు. అమ్మాయి ఏమందంటే, చిచ్చి అట్లా కాదండి, మీరు ఇలాగా ఈ బట్టల్లో వచ్చారు, పెళ్లి చేసే దుస్తులు ఇలా కాదు, చక్కగా డ్రెస్ మార్చేసుకోండి, మరి నేను మీకు మంచి బట్టలు రెడీగా ఉన్నాయి మన దగ్గర,
అవి ఇస్తాను వేసుకుందరు కానీ చక్కగా అప్పుడు మనం సరదాగా లోపలికి తిండి తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పింది. బయట ఏం చేసింది, కొంచెం సారాయి అవి ఇవి పెట్టింది తాగడానికి, ద్రాక్షాసవము ఏదో కొంచెం చిన్న మంచికి కొన్ని వ్యవహారాలు పెట్టి అవి 1-2 తినిపించి బట్టలు మార్చుకోండి అంది. ఈ ముందు గది కొంచెం ప్రకాశవంతంగా ఉంది, లోపల గదిలో అంత వెలుగు లేదు, కొంచెం వెలుగు తక్కువగా ఉంది, చిన్నది. అది ముందు గది అంటే ఏమంటారు దాన్ని, మన హాలు ముందు డ్రాయింగ్ రూము అనమాట. డ్రాయింగ్ రూమ్లో తిండి పదార్థాలు పెట్టింది, ఆ హాల్ లోపలికి తీసుకెళ్ళింది. ముందు వడ్రంగి వచ్చినప్పుడు హాల్లోనే ఒక పక్కన పెట్టాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, అక్కడికి వెళ్ళాక మరి మీరు బట్టలు విప్పేసేయండి అని ఆ పైన చొక్కా అంగరఖ ఉడదించి ఇతనికి ఒక దుస్తులు కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంది. పసుపచ్చ సిల్క్ చొక్కా, తర్వాత ఏమో ఒక పైజమా ఇచ్చింది. సిల్క్ అవేంటి ఈ మన గానా బజానాల్లో వాటిల్లో వేసుకునేవి, కాకపోతే వదులుగా గాలి ఆడుతుంటాయి. ఆయన బట్టలు వేసుకుంటే ఇవేం బట్టలు ఇట్టా ఉన్నాయి అన్నాడు. హాయిగా ఉంటుందంటే గాలి ఆడుతుందని బట్టలు వేసుకుని ఈ అమ్మాయి చేయిపుచ్చుకునే లోపల తలుపు మోగేసరికల్లా వణికిపోయింది అమ్మాయి. అయ్యో బాబోయ్, మా ఆయన వచ్చేసాడేమోనండి. దీనికి కోపం వచ్చింది వాది గారికి. ఇంకెవరినైనా రమ్మన్నావా నువ్వు అన్నాడు. నేనేమండి రమ్మంటానండి, భలేవారు, మా అన్నయ్యని విడిపించుకోవద్దా, మిమ్మల్ని రమ్మన్నాను, నా ప్రాణాన్ని మీరు ఒకరే ఎక్కువ, మా ఆయన వస్తానన్నాడు, ఏమైనా వచ్చేసాడో ఏమిటో, ఈ నెలలో రావాలి. అయ్యో బాబోయ్, నా కొంప మునిగిపోయింది, ఇన్నేళ్ల నా పాతివ్రత్యము మంటలో కలిసిపోయిందిగా, మిమ్మల్ని కానీ చూశాడంటే ఇంకేమైనా ఉందా అంటే, నన్ను దాచేయి ఎక్కడైనా దాచేయి అన్నాడు. దాచడానికి ఏముంది, అల్మర్లో ఉండండి అని చెప్పేసి ఆ కిందర తీసి కిందరలో ఆయన తోసేసింది, తలిపేసేసి తాళం పెట్టేసింది, గడి పెట్టేసింది. ఆయన లోపల పడుకున్నాడు. అదేమో ఒక మనిషి కొంచెం కాళ్ళు దగ్గరగా పెట్టుకుని పడుకునేంత పెద్దది, అంత చేయించింది కదా బండాలమార లాంటిది. అక్కడి నుంచి బయటికి వెళ్ళేసరికి వలీ గారు వచ్చి నుంచున్నాడు. ఆయన బోళ్ళని పువ్వులు అవి ఇవి పుచ్చుకొచ్చాడు, సౌందర్యవతి కదా ఈవిడ, అవన్నీ పుచ్చుకుని కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి తలుపు ఇప్పుడే ఉండండి, బట్టలు మార్చుకోండి అని చెప్పి బట్టలు మార్పించింది. ఈయనకు ఒక నీలం రంగు సిల్క్ అంగరఖ పైజమా ఇచ్చింది. ఇవి సర్కస్సుల్లో వాటిల్లో వేసుకునే బట్టలు, జాతరలో డ్యాన్సులు చేసేవాళ్ళు వేసుకునే బట్టలు ఇచ్చి ఆయన బట్టలు ఏర్పాటు అవ్వగానే తలుపు మోగింది. అందరికీ ఒకటే టైం చెప్పింది, 10 నిమిషాల గ్యాప్లో తలుపు మోగానే అమ్మో ఇంకేముంది మా ఆయన వచ్చేసాడని ఈయన్ని 2 అవర్లో పెట్టింది. ఇంకా సేపటికి వజీర్ వచ్చాడు. ఆయన రావడం మంచి పటాటోపంగా వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఆయన రావడం పటాటోపంగా వచ్చాడు కానీ ఎవరికి తెలియకుండా వచ్చారు. అందరికీ తెలిసిపోతే ఇట్లా ఎవరింట్లోనో ఎవరో అమ్మాయితో కలవడానికి వెళ్తాంటే పరువు తక్కువ కాదు, అవన్నీ దొంగతనంగా జరిగే పనులు కదా. అక్కడి నుంచి ఆయన్ని 3వ అవర్లోకి ఎక్కించింది. 4వ అవర్లోకి రాజుగారు ఎక్కిపోయాడు. రాజుగారు మంచి భారీకాయుడు, అందులో పట్టల ఆయన్ని బలవంతంగా తోసింది అమ్మాయి. 5వ వాడు వడ్రంగి వచ్చాడు. వడ్రంగి రాగానే మంచి ఉత్సాహంగా ఉన్నాడు. పొద్దున్న కొలతలు అవి సరిగ్గా చూడలేదు, ఇప్పుడు చూస్తానని కావలించుకుపోయాడు. ఆవిడంది, సరే దాందేముంది, ఇక మనం చేయబోయే పని అదే, కానీ నువ్వు పయ్యారేంటి ఇంత చిన్నది చేసావు అంటే, ఏం కాదు 3-5 సమానంగా చేశానన్నాడు. కాదు నేను కింద 4 అద్భుతమైన వస్తువులన్నింటినీ పెట్టేసుకున్నా, దానికి తాళాలు కూడా పెట్టా, పయ్యారు మాత్రం ఇరుగ్గా ఉంది. ఈయన అన్నాడు, దీపం బట్టరా స్టూల్ బట్టరా ఎక్కి చూద్దాం ఎంత ఇరుగ్గా ఉందో చూస్తానన్నాడు. అనేసరికల్లా స్టూల్ వేసింది. ఇవిడ ఇట్లా దీపం చూపిస్తే వాడు పయ్యారులోకి ఎక్కి బాగుందిగా అనే లోపల తలిపేసేసింది, గడి పెట్టేసింది. 5గురిని ఇరికించేసింది. 5 అందులో కూర్చుని ఉండగానే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ లోపల ముందు ఏం చేసిందంటే, ఆ వలీ గారు జడ్జి కదా, ఆయనతో మీరు మా అన్నయ్యని విడిచడానికి ఫర్మానా రాయలేదు, ముందు ఫర్మానా రాశాకే మీతో సరసమని. ఆయన ఫర్మానా రాశాక చుట్టు పక్కన పెట్టుకుంది. వీళ్ళు 5గురిని ఇందులో బంధించి ఆ కాగితం పుచ్చుకుని జైలు దగ్గరికి వెళ్ళి, చీకటి పడింది కానీ 8 గంటలు 8:30 అయిపోయింది కానీ రాత్రిపూటైనా ఆర్డర్ వస్తే వదిలేస్తారు కదా, ఆ కుర్రాడిని వదిలేశారు. వదిలేయంగానే ఆ కుర్రాడు ఈ అమ్మాయి చెట్టాపట్టాలు వేసుకుని ఇంటికి వచ్చేసి చకచక్క ఖరీదైన వస్తువులన్నీ చిన్న చిన్న బాక్సుల్లో సర్దుకుని బయట ఒక 2 కంచకర గాడిదల్లో మీదకి సామాన్లన్నీ ఎక్కించుకుని ఇల్లు తాళం పెట్టి వెళ్ళిపోయారు. తాళం పెట్టి వెళ్ళిపోయేసరికల్లా ఏమైంది, అటు ఇటుగా ఈ పిల్ల వెళ్ళింది, తెల్లవారలేదు. ఒక 5-10 నిమిషాల్లో తెల్లవారుతుంది అనగా ఆ అమ్మాయి భర్త వచ్చాడు. ఇల్లు తాళం వేసింది, ఏం చేయాలో తెలియలే. చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళి అడిగాడు, నిన్నుంది రాత్రి ఉందని చెప్తున్నారు అందరూ. ఇంతలో ఏమైంది, ఈ లోపల వాళ్ళు అప్పుడు అందులోకి దూరే రాత్రి 8:30కి దూరితే కాసేపు చూడగా నిద్ర రాదు. తెల్లారిపోయేసరికల్లా మెలకు వచ్చింది. రక్షించండి కేకలు పెట్టడం మొదలుపెట్టారు. కేకలు పెట్టేసరికల్లా 5 అరుస్తుంటే కకాబికాగా వినపడుతుందా. తర్వాత ఒక్కడికి తెలిసింది, ఇదేంటి గొంతు ఎవరితో విన్నట్టుంది అని. అక్కడ ఉన్నది ఎవరిని కాజీని వలీని వజీర్ని పోల్చుకున్నారు. వీళ్ళు 3 అనుకున్నారు, నయం రాజుగారు కానీ వచ్చారు కదంటే మీ బొందా, నేను ఇక్కడే ఉన్నాను. రాజుగారు ఉన్నాడు, అసలు ఇంత అల్మర్ ఎవడు చేశాడు రా, ఇంత పెట్టి ఎవడు చేశాడు రా, వాడిని ఊరేద్దాం మనం అంటే
ప్రభు క్షమించండి నేనే చేశాను అన్నాడు వడ్రంగి. పైనుంచి 5గురిని ఎక్కిచ్చేశారు. అక్కడి నుంచి ఏమైంది, అతను వచ్చి బయట నుంచున్నాడా, తాళం లేదని వాకిట్లో తచ్చెట్లాడుతున్నాడు. లోపల నుంచి ఈ తలుపులు కొడుతున్న దబా దబా మోతలు వచ్చేసరికి చుట్టుపక్కల జనం అంతా చేరారు. మూసున్న ఇంట్లో నుంచి అల్మర్ మోగుతున్న చెక్క మోగుతున్న శబ్దాలు వస్తే దయ్యాలు వచ్చాయి అనుకున్నారు. సరే బయట తాళం పగలగొట్టారు. లోపల చూస్తే అల్మర్లో నుంచి మోతలు వస్తున్నాయి. గట్టిగా కేకలు పెట్టారు అందరూ. అయ్యే బాబోయ్ దయ్యాలు చేరినాయి, ఖాళీగా ఉన్న ఇంట్లో ఆ పిల్ల ఏ పుట్టింటికి వెళ్ళిందో ఏం వెళ్ళిందో వీటన్నిటిని తగలబెట్టేసేద్దాం, ఎల్మరు నూనె పోసి అంటించేద్దామని నూనె పోసి అంటిద్దాం అనుకున్నారు. అక్కడి నుంచి వీళ్ళు కేకలు పెట్టారు, చంపద్దు కాల్చదు, తాళాలు తీయండి, ఇవి తాళాలున్నాయి, తాళాలు పగలగొట్టండి అని కేకలు పెట్టేసరికి సరే ఏం చేశారు, తాళాలు ఒక్కో తాళం పగలగొడితే ఒక్కో పెద్ద మనిషి బయటకు వచ్చాడు. చివరికి అల్మారి చేసిన వడ్రంగి కూడా వచ్చాడు. మీరు ఎట్లా వచ్చారు అంటే అందరూ తలకాయలు దించుకున్నారు. అమ్మాయి కోసం వచ్చామని చెప్పద్దు, ఇలాంటివి చేసేటప్పుడు సరదాగా ఉంటాయి, చెప్పేటప్పుడు అదే అవమానకరంగా ఉంటాయి. చచ్చినట్టు ఒప్పుకున్నారు. ఇంకేం చేయలేక ఆ అమ్మాయి మొగుడు నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఈ అప్రదిష్ట మూట కట్టెళ్ళింది. రాజుగారు అన్నాడు, పోనీలే పోయి నీ ఇంట్లో వస్తువులన్నీ పోయాయి, నువ్వు వజీర్గా మా దగ్గర పనిచేద్దు కానీ అని చెప్పి ఆయన్ని తన దగ్గర ఏదో చిన్న ఉద్యోగంలో వేసుకున్నాడు. వీళ్ళంతా ఇంకెప్పుడు ఇట్లా ఆడాళ్ళకి ఆశపడకూడదని ఇంటికి పోయారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.